చక్కగా వినిపిస్తుంది, మాట్లాడొచ్చు. ఓకే. అదే సుప్రీంకోర్టు ఈరోజు అతనికి ఇచ్చినటువంటి బెయిల్ విషయంలో పెద్దగా ఏదో అతను ఏమి తప్పు చేయకపోతే బెయిల్ ఇచ్చిందనే వాతావరణంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. సాక్షి పత్రికలో మొదటి నుంచి కూడా ఒక కుట్ర కోణంతో సాక్షి టీవీలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం మనం చూసాం. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటిది ఏమని చెప్పారంటే, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేనికి ఊరట, వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం, వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యాన్ని, ఇదంతా ఓకే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న సుప్రీంకోర్టు, 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఎక్కడన్నా ఉందండి సుప్రీంకోర్టు ఆ మాట? ఇది సాక్షిలో వచ్చినటువంటి స్క్రోలింగ్ ఇప్పుడు వస్తుంది ఆల్రెడీ. 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు అందంట. 70 ఏళ్ల వయసా, 80 ఏళ్ల వయసా, 50 ఏళ్ల సీనియారిటీయా, లేకపోతే ఇంకొకటా కాదు కావాల్సింది. నిజంగా ఆ రోజు డిబేట్ లో జరిగినప్పుడు అమరావతి మహిళల్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమరావతి మహిళలే కాదు, అమరావతి అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించినది, దేశానికి సంబంధించినటువంటి ఢిల్లీ ప్రజలు ఒక్కరిదే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం దేశ ప్రజలందరిది ఢిల్లీ రాజధాని. బయట దేశాలు వెళ్తే భారతదేశానికి సంబంధించినటువంటి రాజధాని ఏదంటే ఢిల్లీ అంటారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజధాని ఆయా రాష్ట్రాలు మొత్తానికి. అట్లాగే అమరావతి రాజధాని కూడా రాష్ట్ర ప్రజలు. ఇక్కడ ఆ మాట కనుక మాట్లాడితే రెచ్చిపోయి పెద్ద గొడవలు జరిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే కుట్ర, ప్రభుత్వం మీద బొరసాలనే కుట్ర ఉంది. ఇది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు గారు కూడా అదే అన్నాడు, నేను నా నోటితోటి కూడా ఉచ్చరించలేనని. అయితే అలాంటి ఆయన కొమ్మినేని గారు కూడా అక్కడ దాన్ని ఏ విధంగా ఎంకరేజ్ చేశాడు, ఏ విధంగా వ్యంగ్యంగా ప్రభుత్వం మీదే బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేశాడు. నువ్వు కనుక ఇట్లా మాట్లాడితే నిన్ను అపార్థం చేసుకుంటారు, కావాలంటే రికార్డ్స్ తీయండి, నిన్ను అపార్థం చేసుకుంటారని చెప్పేసి మాట్లాడేది ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకటి, ఈరోజు అనుకూలంగా బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు కోర్టుల మీద నమ్మకం ఉన్నట్టు కాదు. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లోనే కోర్టులను కూడా దూషిస్తూ, కోర్టులను కూడా కులాలను అంటగడుతూ, కోర్టులు ఎక్కువ లేకపోతే పరిపాలన అధికారం ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మేము ఎక్కువ అనే పద్ధతిలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం. ఏదేమైనా ఇంకా విచారణ ఉంది. ఈ విచారణలో ఇది సాక్షి నిరంతరాయంగా కొనసాగించినటువంటి ఇలాంటి విషయాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే అధికారంలో లేనప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ ఎలాంటి డిబేట్స్ పెట్టింది, ఎలాగ ప్రోత్సహించింది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు, ప్రజా తీర్పునిచ్చారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా దీని వెనక కుట్ర ఉందా లేదా అనేది కూడా రేపు తేలేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా విచ్చలవిడిగా వాక్ స్వాతంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, అది వాక్ స్వాతంత్రం అంటే కుదరదు. అధికారాన్ని చెలాయించే సమయంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, గొడవలు ప్రేరేపించే విధంగా, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా మంత్రులే శాఖల వారీగా పంచుకొని ఒక్కొక్క వ్యక్తికి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఒక్కొక్కరిని ఎంచుకొని ఆ విద్వేషాలు సృష్టించే విధంగా మాట్లాడాడు. రాజకీయ పార్టీ ఏదైనా సరే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజంలో జర్నలిస్టులుగా ఉన్నటువంటి వ్యక్తులు, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఇంకా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవటం కోసమో లేకపోతే వాళ్ళ జీతభత్యాల కోసమో, ఈయనే కొమ్మినేని గారే అన్నాడు డైరెక్ట్ గా, అవునండి ఇలాంటి డిబేట్స్ పెడుతున్నాం అని చెప్పేసి నా మీద చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను సాక్షిలో ఉద్యోగం చేసుకుంటున్నా, మా యాజమాన్యం ఏమి చెబితే అది నేను మాట్లాడాలి. మా యాజమాన్యం
ఏ పద్ధతి ఇస్తే అంటే మాణిక్యాలరావు గారు ఓకే, మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. ఒక సాక్షిలోనే అలా జరుగుతుందా? మీకు అనుకూలంగా ఉన్న మీడియాల్లో ఇలాంటి డిబేట్లు జరగట్లేదా? ఈ రకంగా మాట్లాడట్లేదా? ఈ రకంగా కించపరచట్లేదా? ఈ రకంగా టార్గెట్ చేసి వైసీపీని మాట్లాడట్లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకున్నది ఏమున్నది, ఇంత ఒక్కటే, వీళ్ళకి చాలా ఉన్నాయి, అన్నీ మేనేజ్ చేస్తుంటారు, వాళ్ళు రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని అని. నేనేమంటానంటే, మొదటగా ఎవరు చేసినా తప్పే, నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పిన మాట వాళ్ళు చేసినటువంటి ప్రచారం. నేను చెబుతున్నా, రాధాకృష్ణ గారిది ఏబిఎన్, రామోజీరావు గారిది ఈనాడు, లేకపోతే 99 మీకు సంబంధించినటువంటి నాయకులు యజమాని, ఇంకొకళ్ళు. అట్లాగే మాకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి మాకు పత్రిక లేదు, టీవీ లేదు. మాకు అనుకూలమా వ్యతిరేకం అనే ప్రచారాన్ని పెట్టింది వీళ్ళు. కానీ డైరెక్ట్ గా షర్మిలా గారు, జగన్ గారిదే అది. వాళ్ళు ఓటాల దగ్గర కూడా కొట్టుకున్నారు. ఒక దశలో ఒక రంగు, గొడవలు వచ్చిన తర్వాత ఇంకొక రంగు, కొద్ది కాలం రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, తర్వాత లేకుండా చేయటం, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు యజమానులు. కొన్ని టీవీలు, కొన్ని పత్రికలు ఒక సందర్భాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను బట్టి విమర్శించవచ్చు, అనుకూలంగా మాట్లాడవచ్చు, అనుకూలంగా రాయొచ్చు, వ్యతిరేకంగా రాయొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీగా పత్రిక పెట్టి ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళు, అధికారమా ప్రతిపక్షం పక్కన పడేసి ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళని నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి, మీరు వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. పత్రికలు పెట్టి వాటిని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, వాళ్ళు వ్యాపారాల కోసం, వాళ్ళు పబ్బాలు గడుపుకోవటం కోసం నడుపుతున్నటువంటి పత్రిక కాబట్టి నేను చెబుతున్నా. రైట్, ఓకే 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 అండి, ఆ పత్రిక మాకు లేవు. ఓకే ఓకే.